శ్రీచక్రం అడ్డు తొలగిపోయినట్టే. ఇక నన్ను ఆపగలిగే వాళ్ళు, అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను కాటేసి చంపినవాడు బ్రతకడం అనేది అసంభవం. ఏదో మాయ జరుగుతోంది. బావా, నువ్వు చెప్పినట్టే ఈ శ్రీచక్రాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నువ్వు కంగారు పడి ఆందోళన పడాల్సిన అవసరం లేదు బావా, సరేనా? అమ్మ భైరవి, ఆ శ్రీచక్రాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదమ్మా. ఎక్కడైనా పచ్చని చెట్టు కింద భూస్థాపితం చెయ్యాలి, లేదంటే మన ఇంటికి అరిష్టం. అలాగే నాన్న. ఏం జరిగిందన్నది తెలుసుకోవాలి బావా. పద వెళ్దాం. బావా, నువ్వు చెప్పినట్టే చేశావు. ఇప్పుడు నీకే కంగారు లేదు. పద బావా.
ఎప్పుడు లేంది కుక్క అలా అరుస్తోంది. కౌసల్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? లోపలికి వెళ్దాం పదండి. పదండి. బావా పద. ఏంట్రా, ఏమైంది? నాన్న, అర్జున్ మావయ్య పాదాలు నల్లగా ఉన్నాయి నాన్న. మావయ్య అడుగులు వేస్తుంటే ఆ పాదాల గుర్తులు కూడా నల్లగా చాలా పెద్దగా ఉన్నాయి నాన్న. అక్కడేమీ నల్లగా లేవు కదరా. నువ్వేదో పెద్ద పెద్ద అడుగులు అది ఇది అన్నావు. ఈ మధ్యన పిచ్చి పిచ్చిగా ఆలోచించడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఎక్కువైపోయాయి. అందుకే ఆ వీడియో గేమ్లు ఆడొద్దని చెప్పాను. అర్జున్, వాడేదో ఏమరపాట్లో అలా అనుండొచ్చు. నువ్వవేం పట్టించుకోకు నాన్నా. అవును బావా, అత్తయ్య నిన్నే కలవరిస్తోంది. అత్తయ్య కనిపించొద్దాం పద బావా. బావా, నువ్వు వెళ్ళిన తర్వాత నీకు ప్రమాదం జరిగిందని తెలిసి అప్పటి నుంచి అత్తయ్య అలా అయిపోయింది బావా. ఇప్పుడు నేను ఈవిడ్ని పలకరించకపోతే వీళ్ళందరికీ నా మీద అనుమానం వచ్చే అవకాశం ఉంది. అమ్మా, అమ్మా, నేనమ్మా అర్జున్ని. నాకేం కాలేదమ్మా. మా నాకేం కాలేదమ్మా. అమ్మా, నాకేం ప్రమాదం జరగలేదు. నేను వచ్చేసానమ్మా. మా మా ఒకసారి కళ్ళు తెరిచి చూడుమా. నేను నీ అర్జున్ వచ్చానమ్మా. మా మా చూడుమా. మా 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 నేను వచ్చేసానమ్మా. నన్ను చూడు, ఒకసారి నన్ను చూడుమా. మా మా ఏంటి అందరు అలా నా వైపు చూస్తున్నారు? అది కాదు బావా, అత్తయ్యకి ఇలా జరగగానే తన కొడుకు కోసమే ఇలా అయిపోయిందని, తన కొడుకు వచ్చి తనతో మాట్లాడినా, తన స్పర్శ తగిలినా అత్తయ్య స్పృహలోకి వస్తుందని సిద్ధపురుషుడు చెప్పాడు బావా.
కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడినా కూడా నీ స్పర్శ తగిలినా కూడా అత్తయ్య కళ్ళు తెరవడం లేదేంటి బావా? అత్తయ్యలో ఏ చలనం లేదేంటి? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది బావా. ఏంటి బావా, ఆ సిద్ధ పురుషుడు చెప్పినట్టు అసలు ఏం జరగలేదేంటి బావా? వాళ్ళు చెప్పినవన్నీ జరిగిపోతాయా? వాళ్ళు నేను చావడం ఖాయమని చెప్పారుగా, చావలేదుగా, బ్రతికొచ్చానుగా. ఇది కూడా అంతే, వాళ్ళు చెప్పినవన్నీ జరగవు. రోగంతో మంచాన పడ్డవారు మాటలతో లేచి నిలబడరు. అలా జరిగితే వైద్యులు ఎందుకు? వాళ్ళు చేసే వైద్యం ఎందుకు? హాస్పిటల్ ఎందుకు? నెమ్మదిగా కోలుకుంటుందిలే. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. బావా అది కాదు బావా, నేను చెప్పేది. నాకు కాసేపు విశ్రాంతి కావాలి, నన్ను వదిలేండి. బావా బావా నన్ను అర్జున్, ఆ నాగమ్మ నిన్ను చంపేసి ఉంటుందని అందరం భయపడ్డాం. నువ్వు ప్రాణాలతో తిరిగొచ్చినందుకు, నీకేం కానందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నీకేం జరుగుతుందోనన్న భయంతో అమ్మ అలా అయిపోయింది. నీకు ఏం కాలేదు కాబట్టి అమ్మ కూడా ఇప్పుడు కోలుకుంటుంది. అలా ఉన్నావేంటి అర్జున్? ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి నీతో? నాతో ఏదో మాట్లాడాలన్నావంట, ఏం మాట్లాడాలి అర్జున్? మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి? నా తమ్ముడితో నేను మాట్లాడాలి, వెళ్ళు. నేనే రమ్మన్నాను. అతన్ని పొమ్మనడానికి నువ్వెవరు? అర్జున్, నీ వాయిస్ ఏంటి అలా ఉంది? ఆడదాని గొంతులా, అదోలా ఎక్కడో విన్నట్టుంది. నేను ఆడదాన్నే. నేను నీ తమ్ముడు అర్జున్ని కాదు. నేనెవరో అర్థం కాలేదా? విశ్వంభరిని. నువ్వు విశ్వంభరివా? మీరు విశ్వంభరి మాత? అవును. నేను నీ తమ్ముణ్ణి కాదు, నీ తమ్ముడు అర్జున్ని ఆ నాగమ్మ కాటేసి చంపేసింది. నీ
తమ్ముడు భైరవి ఇద్దరూ కలిసి నన్ను భస్మం చేసేశారు. కాలి బూడిదైపోయిన నా శరీరం నాకు కావాలి కాబట్టి చచ్చిన నీ తమ్ముడు దేహంలోకి ఆత్మగా ప్రవేశించాను. రేపు శ్రావణ మాసంలో వచ్చే బహుళ పాడ్యమి. అలాంటి విశిష్టమైన రోజు 500 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది. రేపటి రోజున అష్టావక్ర గ్రహాలన్నీ ఒకే కక్షలోకి వస్తాయి. అవన్నీ కలిసే వినుఘోష గడియల్ని అతి శక్తివంతమైన ఓ కాంతి రేఖ ఆకాశం నుండి గుడిలోకి ప్రసరిస్తుంది. ఆ వెలుగు గుడిలో ప్రసరించగానే శివ సన్నిధిలో కాలనాగుల సంరక్షణలో ఉన్న అమృత కలశం పైకి వస్తుంది. ఆ అమృతాన్ని సేవిస్తే చావుని జయించి నిత్య యవ్వనంతో మరణం లేని చిరంజీవిగా ఉండొచ్చు. నేను ఈ అర్జున్ రూపంలోకి వచ్చింది ఆ అమృత కలశాన్ని సొంతం చేసుకోవడానికే. అమృత కలశంతో పాటు ఆ గుడిలో అపూర్వమైన వైద్య విజ్ఞాన గ్రంథాలు, ధన కనకరాశులు లభ్యమవుతాయి. ఆ గ్రంథాల్లో ఉన్న విజ్ఞాన రహస్యాలు నీ సొంతమైతే నీ వైద్య వ్యాపారం ప్రపంచాన్ని శాసిస్తుంది. నిన్ను మొకటం లేని మహారాణిని చేస్తుంది. వీరభద్రం, నువ్వు అత్యంత సంపన్నుడివి కావచ్చు. అంటే రేపు మన ముగ్గురి ఆశలు నెరవేరబోతున్నాయన్నమాట. మన కోరికలు నెరవేరాలంటే మనం ఆ గుడిలోకి వెళ్ళాలి. మనకి మనముగా ఆ గుడిలోకి వెళ్ళలేం కాబట్టి మనం భైరవితో వెళ్ళాలి. గుళ్ళోకి వెళ్ళగానే భైరవి దగ్గరున్న మణిని మనం చేజిక్కించుకుని మనం అనుకున్నది సాధించాలి. ఇప్పుడు నువ్వు నా తమ్ముడు రూపంలో ఉన్నావు కాబట్టి ఈజీగా భైరవితో గుళ్ళోకి వెళ్ళగలుగుతాం. అమృతం తాగిన తర్వాత నువ్వు యవ్వనవతిగా మారిపోతే అప్పుడు మరి నా తమ్ముడి పరిస్థితి ఏంటి? నీ తమ్ముడు ఇప్పుడు బ్రతికిలేడు కాబట్టి నా శరీరం నాకు రాగానే నీ తమ్ముడు శవంగానే మిగిలిపోతాడు.
నీకు నీ తమ్ముడు ముఖ్యమా? నువ్వు ప్రపంచాన్ని శాసించగలిగే ఉన్నత స్థాయికి రావడం ముఖ్యమా? నాకు నా తమ్ముడి కన్నా నా స్టేటస్ పెంచుకోవడమే ముఖ్యం. ఐ డోంట్ కేర్ ఎనీ సెంటిమెంట్స్. రేపు మన ముగ్గురి తలరాతలు మార్చబోతున్నా. భైరవి కూడా ప్రమాదంలో పడబోతుంది. తన ప్రాణాల్ని పోగొట్టుకోవడం తప్ప ఆ ప్రమాదం నుంచి తప్పించుకోలేదు.